నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు ఏపీ కామో కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుపల్లి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, జోగి రమేష్ ఇటీవల కూడా కల్తీ మద్యం కేసులో ఏదైతే మొలకల చెరువు కావచ్చు, ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి వాటి మీద అరెస్ట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. నిన్న అరెస్ట్ అవుతాడన్న విషయం తెలుసుకొని పారిపోతున్న టైంలో పోలీసులు పట్టుకోవడం ఒక విషయం కావచ్చు, అరెస్ట్ అవడం కావచ్చు, ఎలా చూడాలి? పూర్తి వివరాలు కూడా బయటకు వచ్చేసాయి. ఎలా చూడాలి సార్ ఈ ఇష్యూ? ఇప్పుడు జోగి రమేష్ గారి పరిస్థితి ఏంటంటే, ఆయనలో ఆయన ఏమనుకుంటాడంటే పగాడికి కూడా ఉద్రబాబు ఈ పరిస్థితి అనుకుంటాడు. ఉన్న పార్టీలో ఉండలేక, వేరే పార్టీలో చోటు లేక ప్రశాంతంగా గడుపుతూ ఉంటే ఈ పోలీస్ కేసులు ఈ అన్నిటితోటి మనస్థిమితం లేకుండా ఉన్న పరిస్థితి అయింది. సరే, సైలెంట్గా ఉంటే ఒక ప్రాబ్లం, మాట్లాడితే ఒక ప్రాబ్లం. ఇది ఆయన మానసిక స్థితి ప్రస్తుతం. ఏదో రకంగా ఉనికిని చాటుకోవాలి. కారు మేఘాల్లా కమ్ముకొచ్చి, ఇప్పుడు వర్షం కురిసి ముందు మేఘాలు ఎలాగైతే కమ్ముకుంటూ వచ్చేస్తాయో, ఇతని అక్రమాలన్నీ బయటపడి అవినీతి చట్టం అంతా బయటపడితే అందులో ఒక పార్ట్ ఈ నకిలీ మద్యం కేసు. ఇది ఎప్పుడైతే మీదకు వచ్చేస్తుందో తరుముకుంటా ఖచ్చితంగా అతను ఏదో ఒక దారి కావాలి. ఎలాంటి దారి కావాలి? ఏదో ప్రజల కోసం పోరాడుతున్నట్టు, ప్రజల కోసం పోరాడుతున్నప్పుడు అక్రమ కేసులు బనాయించి మమ్మల్ని వేధిస్తున్నారు ఈ ప్రభుత్వం అనేటువంటి దాన్ని చెప్పుకోవటానికి ప్రజలు ఎవరు నమ్మరు వీళ్ళని. కానీ చెప్పుకోవటానికి వాళ్ళకి ఉండాలి కదా. ఏదో స్వాతంత్ర పోరాటంలో జైలుకి వెళ్ళి వచ్చినట్టుగా బిల్డప్ కోసం పడే పోట్లి. లేకపోతే పొన్నూరు నియోజకవర్గం మామూలు పళ్ళు అతనికి ఏంటంటే పని. నిన్న చూసాం కదా హై డ్రామా అంతా. వీళ్ళకి మామూలుగా సిగ్గు లేకుండా వాళ్ళ హయాంలో ఏ రకంగా నడిచిందో, ఈ పెట్రోల్ ధరలు నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం అనేటువంటి తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీద దండాలంటే నేను ఎన్డీఏ ఉంది కాబట్టి అక్కడెక్కడ చేసుకోవచ్చు. దానికి ఒక పద్ధతి పాడు ఉంటుంది కదా. కమ్యూనిస్టులు చేయొచ్చు, కాంగ్రెస్ పార్టీ కూడా చేయొచ్చు. ఒక్క వైసీపీకే ఏ రకమైన నిరసనలు వ్యక్తం చేసే హక్కు లేదు, రద్దు చేయబడింది. ప్రజలు రద్దు చేశారు. ఎందుకంటే మీరు చేసిన అరాచకాలు, దుర్మార్గాలు అలాంటివి కాబట్టి వాళ్ళకేం మాట్లాడతాం లేదండి. హక్కు, ప్రాథమిక హక్కులు అన్నీ రద్దు చేయబడినాయి వాళ్ళకి. నేను డ్రామా చూసాం కదా. బండి మీద వెళ్ళిపోయి పోలీసు వాళ్ళు, డిపార్ట్మెంట్ అంతా కూడా అనుమతి ఇవ్వలేదు. నీకు ప్రవేశం లేదు అక్కడికి. నీకు ప్రవేశం నుండి ఎలా చొచ్చుకెళ్తావు అక్కడికి? గతంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళకి గృహ నిర్బంధం చేస్తే నోరు మూసుకుని పడి ఉండేవారు అక్కడ. వాళ్ళ కార్యకర్తలు వెక్కిరించినా కానీ, ఎగతాళి చేసిన, హౌస్ అరెస్టులు చేయించుకుంటున్నారు, వీళ్ళు యుద్ధం చేయట్లేదని అన్నా సరే యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు యుద్ధం చేశారు. చట్టాన్ని గౌరవించి నోరు మూసి కూర్చోవాల్సి వచ్చినప్పుడు నోరు మూసి కూర్చున్నారు. మాట పడుతున్నా సరే అది ప్రజాస్వామ్యాన్ని గౌరవించడం, చట్టాల పట్ల మర్యాద, గౌరవం ఉండడం. సార్, వాస్తవానికి వైసీపీ హయాంలో మనం చూసుకుంటే దాదాపు 34 నుంచి 36 రూపాయలు పెంచారు. ఇప్పుడు ఓన్లీ పెరిగింది 3 రూపాయలు మాత్రమే. 3 రూపాయలు కూడా ఇప్పుడు ఏదైతే ఉందో యుద్ధం పరిస్థితి వల్లే పూర్తి అన్ని రాష్ట్రాలలో, అన్ని దేశాల్లో కూడా పెరిగింది. కానీ అప్పుడు ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో 36 రూపాయలు పెరిగినప్పుడు అప్పుడు ఎక్కడికి వెళ్ళారు వీళ్ళంతా అంటే ఏం చెప్తారు సార్? అదే అందుకునే వాళ్ళకి హక్కులేదండి. 43% పెరిగిందండి. 2019 వైసీపీ పార్టీ అధికారంలో వచ్చేటప్పటికి ఉన్న ధరకే, వాళ్ళు దిగిపోయేటప్పుడు ఉన్న ధరకే పోల్చి చూసుకుంటే 43% పెరిగింది. ఇంకా మీకు చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 14-19 మధ్యలో 2-3 రూపాయలు తగ్గించాడు ఆయన. రాష్ట్రానికి వచ్చే ఆదాయంలోంచి 2 ట్యాక్సులు వస్తాయి కదా, అందులోంచి 2-3 రూపాయలు తగ్గించాడు ఆయన. ఆ పని వీళ్ళు ఎప్పుడైనా చేశారా? అవన్నీ ఎత్తేసాడు జగన్మోహన్ రెడ్డి. కనీసం రాష్ట్రం మీద భారం పడితే పడద్దు కానీ ప్రజలకి, వినియోగదారులకి, ప్రజలకి ఇబ్బంది కలగకూడదని ఏమైనా ఆలోచించాడా? కరెంట్ ఛార్జీలు కూడా అంతే. వాళ్ళు ఎప్పుడు కూడా ట్రూ అప్ ఛార్జీలే కదా, ఇవాళ ట్రూ డౌన్ ఛార్జీలు. ఇప్పుడు అందరూ కూడా ఇవాళ ఏం చెప్తున్నారు? ఎలక్ట్రికల్ వాహనాల వైపు వెళ్ళండి, ఇంధన వినియోగాన్ని తగ్గించండి. అది ఎవరి కోసం చెప్తున్నారు? అది ఎందుకంటే ఈ ధరలు పెరుగుతాయి, ఇది మన చేతిలో లేనిది, అది అనివార్యమైన పెరుగుదల, దాని నియంత్రణ కష్టసాధ్యం అవుతుంది. ఎందుకంటే దేశం నడవాలంటే ఇప్పటికే ఆర్థిక మాంద్యంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. దానికి ప్రణాళికలు రచిస్తారు. ఇవాళ మళ్ళా రేటు తగ్గింది క్రూడ్ ఆయిల్ ధర.
ఇవాళ నిన్నటికి వాళ్ళకి తేడా వచ్చింది. నిన్నటి వాతావరణం చూస్తే బెంబేలెత్తిపోయి భయపడేలా ఉన్నది. రాబోయే రోజులు అసలు ఇంధనం అసలు దొరకదేమో అనుకున్న పరిస్థితి ఉంది. ఇవాళ క్రూడాయిల్ ధర తగ్గిని అందుబాటులోకి వస్తుంది, దిగుమతులకి అవకాశాలు పెరుగుతున్నాయి. కాబట్టి ఇది ఏ క్షణం ఎలా ఉంటుందో తెలియదు. అటువంటిప్పుడు మనం పొదుపు చేయాలి, జాగ్రత్తగా ఉండాలి అంటే అది తప్ప వేరే మార్గం లేదు. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు 10 రూపాయలు ఉండేది 100 రూపాయలు అయిపోయింది అనుకోండి, 10 వాడే వాటిని ఒకటి వాడుకుంటాం వరకు మనం పరిమితం అవుతే ఆటోమేటిక్గా దాని డిమాండ్ తగ్గుద్ది. ఇప్పుడు ఉల్లిపాయలు 100 కేజీలు కేజీ 30-40 ఉండేది 150 అయిపోయింది అనుకోండి, మీరు దాని వినియోగాన్ని తగ్గిస్తే ఏమవుతుంది, ఆటోమేటిక్గా మీకు జేబు చిల్లు పడకుండా ఉంటుంది కొన్నాళ్ళ పాటు. ఇదనమాట మన చేతిలో పని కదా. ఇప్పుడు ఎటన్నా మనం మన ప్రైవేటు వాహనాన్ని వాడే బదులు మన వినియోగంలో కొంత తగ్గించుకుని ప్రయాణాలు తగ్గించుకునేలా కొంత మన అవకాశం ఉంది, మన చేతిలో ఉన్న పని తగ్గించుకోలేని ఉంటే ఆపుతాడు. అదే బలవంతం ఏమైనా ఉందా? వీళ్ళు ఏంటంటే ఈ రకమైన పెట్రోల్ ధరల మీద వైజాగ్లో కానీ ఈ జోగి రమేష్ లాంటి వాళ్ళు ఇది ఆ రైతుల దగ్గరికి వెళ్ళాడు అతను. నిన్న పెట్రోల్ ధరల మీద కాదు అతను వెళ్ళింది, మొక్కజొన్న దానికి సంబంధించింది ఈ పని ఏంటండి. పొన్నూరు దాంట్లో ఈ నియోజకవర్గం దాటి వచ్చి పెనమలూరు, మైలవరం ఇవన్నీ కూడా అతను వ్యవహారాలు కదా, ఇవన్నీ దాటి వచ్చి అక్కడ చేయాల్సిన అవసరం ఏముంది? అతను ఎక్కడ మనిషి అంటే అతని కేసులు ఇవాళ ఛార్జ్ షీట్ వేస్తున్నారు. ఆ ఛార్జ్ షీట్ ఆల్రెడీ అతని చెవిలో ఉంటుంది. వాళ్ళ మనుషులు కొంతమంది ఉంటారు, చెప్తారు అతనికి నీ పని అయిపోయిందిరా బాబు అని. నువ్వే ప్రధాన లబ్ధిదారుడివి, ప్రతి నెల 3-4 లక్షలు లాగేసి ఓడివి, ఏకంగా నువ్వు మంత్రి అయిన తర్వాత ప్రతి నెల 3-4 లక్షలు నీకు అందేది. అది కాకుండా నువ్వు 1,20,00,000 దాకా నీ చేతికి వచ్చింది అని చెప్పేసి డైరెక్ట్గా ఛార్జ్ షీట్లో పొందుపరిచారు. వీళ్ళతో అప్పుడు జనార్దన్ రావు చేసిన నకిలీ వ్యాపారంలో ప్రధాన లబ్ధిదారుడు ఇతను కూడా ఉన్నాడు. డెఫినెట్గా నువ్వు రూపాయి కూడా దొరికితే నిన్ను ఎవడో వదిలిపెట్టడం. ఇవన్నీ ఏంటి చిల్లకొట్లు, ఇవన్నీ అసలు నత్తకొట్లు అనేటువంటి ఇంకా ఉన్నాయి. వీళ్ళ కేసులన్నీ తిరగతోడితే వీళ్ళు అరవడానికి కూడా గొంతు సరిపోదండి. ఒకటి అవుతూ ఉంటాయి. ఒకటి మెల్లగా బయటకు వస్తూ ఉంటుంది. దానికి ఏంటంటే వీళ్ళు బయటకు వచ్చి రేపు అరెస్ట్ అయ్యేవాడు, లేకపోతే కేసు నోటీస్ వస్తుంది అనుకున్నప్పుడు, లేకపోతే ఆ కేసు బిగిస్తున్నట్టు వాళ్ళు ఎంక్వైరీలో ఉంటారు కదా, తెలుసుకుంటారు ఏదో మార్గంలోనూ. వీళ్ళు గరగాట మొదలెడతారు. ఇక్కడ తిరునాళ్ళలో గరగాట ఆడతారు కదా, చూసారా గరగాట? ఆ గరగాట మొదలెడతారు వీళ్ళు. రోజు అయినా ఇతనైనా జగన్మోహన్ రెడ్డి ఇంకా రెచ్చిపోవట్లేదంటే ఇంకా అతనికి గుమ్మం దగ్గరకు వచ్చి ఆగింది కానీ తలుపు కొట్టలేదని ఆలోచిస్తున్నాడు. చాలామంది గుండెల్లో గుబులతో ఉన్నారు, ఎప్పుడు వచ్చి తలుపు కొడతారని. సార్, అయితే ఈ విషయంలో ఒక నేతకు సంబంధించినటువంటి వాయిస్ మీకు వినిపిస్తాను సార్. ఆయన కూడా దీనికి సంబంధించి మాట్లాడుతున్నాడు. పెట్రోల్ బంకుల దగ్గర, డీజిల్ బంకుల దగ్గర నిరసన చేస్తాడంట. పెట్రోల్ డీజిల్ ధరలు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తగ్గిస్తాడా? ముఖ్యమంత్రి చేశానని చెబుతాడు ఈ వెధవ. డీజిల్ పెట్రోల్ ధర ప్రధానమంత్రి తగ్గించాలి, కేంద్ర ప్రభుత్వం తగ్గించాలి. నీకు దమ్ము ఉంటే నువ్వు ఢిల్లీ వెళ్ళు. పనికిరానిటువంటి వెధవే నువ్వు. రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేనటువంటి ఇష్యూలను టేకప్ చేసి నువ్వు పెట్రోల్ బంకుల దగ్గర నిరసన చేస్తే ఈ రాష్ట్ర ప్రజలు మళ్ళీ నిన్ను పెట్రోల్ డీజిల్ పోసి మళ్ళీ తగలబెడతానికి సిద్ధంగా ఉన్నారు. సో విన్నారు కదా సార్, వాస్తవానికి కొడాలి నాని కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేస్తాడు. అంటే వాస్తవాన్ని చూసుకుంటే గతంలో పెట్రోల్ ధరలు పెరిగినప్పుడు జస్ట్ ఒక మాట అడిగినందుకే ఇంత మాట్లాడాడు. మరి ఇప్పుడు ఈ మాటలన్నీ కూడా ప్రధానమంత్రి గారిని వెళ్ళి అడగగలుగుతారా? దీని గురించి మీరేం చెప్తారు? అప్పుడు కూడా తెలుగుదేశం నాయకులు ఏమడిగారంటే, గతంలో చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం నుంచి 2-3 రూపాయలు తగ్గించుకున్నారు, నువ్వు కూడా పని చేయొచ్చు కదా, అది ఎందుకు ఎత్తేసావు అని అడిగారు. అంతేగాని అంతర్జాతీయంగా ఉన్న రేట్లు, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రేట్లు నువ్వు తగ్గించేసి నువ్వు ఊరికనే ఇచ్చేయమని ఏం అడగలేదు. దానికే కుక్క నోట్లో కర్ర పెట్టినట్టుగా మురిగాడు అతను కొడాలని. ఇవాళ వాళ్ళకే తగులుతున్నాయి. అది ఇప్పుడు ఇక్కడ వీళ్ళందరూ తిప్పుతున్నారు. అది ఎవరు తగులుతాయి ఇప్పుడు? అందుకునే చెరపకురా చెడేవు అనకురా అనిపించుకుంటా ఉంటారు. అందుకు నేను ఏంటంటే వీళ్ళకి ఏ హక్కు లేదు, ఏమీ మాట్లాడతాను. అమరావతిమే మాట్లాడలేరు. ఎందుకంటే అమరావతిని సర్వనాశనం చేయడానికి ప్రయత్నం చేసిన ద్రోహులుగా వీళ్ళు మిగిలేరు. పోలవరం గురించి మాట్లాడలేరు. ఎందుకంటే పోలవరాన్ని 5 ఏళ్ల పాటు సంకనాగిచ్చేసి దారుణమైన నష్టానికి గురి చేసి దాని ఉనికిని అయోమయం చేసిన వాళ్ళు. రాష్ట్రంలో పెట్టుబడుల గురించి, రాష్ట్ర అభివృద్ధి గురించి, సంపద సృష్టి గురించి మాట్లాడలేరు. ఎందుకంటే వాళ్ళు ఉన్న వాళ్ళని తరిమేశారు, వచ్చే వాళ్ళు రానివ్వలేదు. పైగా
ఇప్పుడు విక్రిస్తున్నారు వాళ్ళు. కాబట్టి సంపద సృష్టి గురించి విక్రిస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి మాట్లాడే హక్కు ఉండదు. లా అండ్ ఆర్డర్ గురించి అసలు మాట్లాడడానికి వాళ్ళకి హక్కే లేదు. ఎందుకంటే వాళ్ళే స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం చేసినట్టు చేశారు వాళ్ళు. అరాచకం సృష్టించారు. కాబట్టి వాళ్ళకి ఏ అంశం మీద మాట్లాడుతాం ఉందో అందుకని ఇలాంటి పలికిమాలని డ్రామాలు వేస్తూ ఉంటారు. జనాలు వాళ్ళని చూసి వినోదం పొందుతున్నారు, విక్రిస్తున్నారు వాళ్ళని ఒక రకంగా చెప్పాలంటే. పార్టీలు విక్రించట్లా, వాళ్ళకి వాళ్ళే విక్రింపబడుతున్నారు, ప్రజలు విక్రిస్తున్నారు వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు. వాళ్ళకే నేను చెప్పాను కదండి, వాళ్ళకి గతం హీనం, భవిష్యత్తు శూన్యం, వర్తమానం అయోమయం. వాళ్ళు అయోమయంలో ఉన్నారు. ఏమి మాట్లాడాలో ఏమి మాట్లాడకూడదో తెలియదు వాళ్ళకి, తెలియట్లేదు. ఎందుకంటే వాళ్ళు ఏం మాట్లాడాలన్నా వాళ్ళకి ఎదురవుతుంది. రేట్లు పెరిగిపోయినాయి అంటే ఇది తప్పనిసరి తద్దిను. ఎవడో ఎవరిని ఏం అనుకోలేని పరిస్థితి. అన్నిటికీ మనమే కారణం, ప్రజలే. ఆ ఓటు వేసినప్పుడు చాన్నాళ్ళ క్రితమే ఒక మార్పు ఉండాలి. 2004లోనే మనం తప్పు చేసాం. ఇంక తర్వాత దాన్ని సరిదిద్దుకోవడానికి ఎంత ప్రయత్నం చేసినా కష్టం. మాట కాలు జారితే తీసుకోవచ్చు, మాట జారితే తీసుకోలేమంటారు చూసారు. అలాగా ఒక్కసారి ఒక అరాచక శక్తులను కానీ ప్రభుత్వంలో కూర్చోబెట్టేసామంటే మన వల్ల కాదండి. ఇంకా 2004లో జరిగిపోయింది అది, మన స్టేట్ వరకు ఉంది. ఇక దాన్ని ఆ రిపేర్లు చేసుకుంటమే తప్ప, మరామతులు చేసుకుంటమే తప్ప పూర్తి స్థాయిలో మనం తిరిగి కోలుకోవాలంటే ఇప్పుడున్న కూటమి ప్రభుత్వాన్ని 10-15 ఏళ్ళు ఉంచుకుంటే, ఆ పని వాళ్ళని పని చేయించుకుంటే, పనికి మాలిన వాళ్ళ గురించి ఆలోచించకుండా చిన్న చిన్న కష్టాలున్నా నష్టాలున్నా మనకు బాధ కలిగిన ఓర్చుకుని వీళ్ళని భరించాల్సిందే. ఎందుకంటే ఈ రిపేర్ మామూలు మరామతు కాదు. ఎందుకంటే ఆ పురుగులన్నీ వచ్చేసి ఉన్నాయి ఇందులోకి, ఈ సిస్టంలో దూరిపోయి ఉన్నాయి. అవన్నీ ఏరాలే, అందరికీ బాధ కలుగుతాడు. మన కళ్ళ ముందు మొన్నటిదాకా అరాచకం చేసినోడు వికటాటాసం చేస్తూ ఉంటాడు. వాడి పనులు అవుతాయి తప్పదో, ఏం చేస్తాం? ఎంతమందిని నేరేస్తారు, ఎంతమందిని ఐడెంటిఫై చేసి ఆడు ఎవడని పట్టుకుని వస్తాడు. ఇప్పుడు మీకు శత్రువుగా ఉన్న వైసీపీ వాడు ఉంటాడో, వాడు మీ శత్రువు అని తెలియదు, వాడు వైసీపీ వాడే, నేను మారిన మనిషిని నా దగ్గరికి వచ్చేదో పని చేసి పెట్టమంటాడు. నాకు ఆడి గురించి పూర్తిగా తెలియకుండా నేను ఏదో సాయం చేయొచ్చు. అలాగే 3 మంది జరుగుతూ ఉంటుంది, జరగకుండా ఏమి ఉండదండి. అలాగే మనాలు కూడా చేయించుకుని ఉంటారు కదా వాళ్ళ దగ్గర. కాబట్టి ఇది ఇలాంటివన్నీ మొత్తం క్లీనప్ అవ్వాలంటే, పూర్తిగా మరామత్తు జరిగి వీళ్ళందరూ వాష్ అవుట్ అవ్వాలంటే ఇంకొక 10-15 ఏళ్ళ పాటు ఈ పరివాళ్ళని ఉంచుకోవాలి. సో ఇప్పుడు జోగి రమేష్ అరెస్ట్ ద్వారా వైసీపీ నేతలు తెలుసుకున్నటువంటి ఒక సత్యం ఏంటంటే ఏం చెప్తారు? మనం ఎంత ఎగిరెగిరి పడినా, ఎంత రికార్డింగ్ డ్యాన్స్ చేసినా ఆ పాటలు చూసి వెళ్ళిపోతారు తప్ప దానికి ఫలితం ఉండదు అనేటువంటి అర్థం చేసుకోవాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా వైసీపీ నేతలు చాలామంది ఇలాంటి అరుస్తూనే ఉన్నారు ఎప్పటి నుంచో. వాళ్ళందరూ కూడా జోగి రమేష్ అరెస్ట్ ద్వారా గతంలో వాళ్ళు చేసినటువంటి ఒక అరాచకాలు కావచ్చు, అవినీతి కావచ్చు, ఆధారాలతో సహా రెడీగా ఉంది. వారందరినీ కూడా ఇదే గతి పడుతుందని చెప్పేసి అయితే ఆ ఏపీ ప్రజలైతే కోరుకుంటున్నారు. సో చూద్దాం ఏం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.